వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఫీడింగ్లో కొంత భాగం ఒక 3 మినిట్స్లో కుదించి పెట్టానండి షార్ట్. దయచేసి చూడండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా షార్ట్ని షేర్ చేయండి. ఎందుకు ఈ షార్ట్ చేశానంటే వాటి బాధ కొంత చెప్పాలని. నేను ఫీడింగ్ కోసం వెళ్తానండి, ఒక 2 గంటలు 3 గంటలు ఫీడింగ్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఎండ వల్ల విపరీతం ఎండ ఉందండి, దగ్గర 40 డిగ్రీస్ కూడా తగులుతుంది. హెడేక్ వచ్చేస్తుంది విపరీతంగా నాకు. ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతాం, అంతా చేస్తాం. కానీ వాటిని చూస్తుంటే వాళ్ళకి నిజంగా మళ్ళా ఇల్లులు ఏమి లేవు. ఎంత నరకం అనిపిస్తుంది. ఎండలో చొంగ కార్చుకొని ఆ ఎండలోని రోడ్డు మీద నడుద్దామంటే చాలా ఇబ్బంది. వేడిగా ఉంటుంది కదా కిందన, అట్లకి చెప్పులు గట్ట మళ్ళీ వేసుకో కదా, వేడికి తట్టుకోలేకపోతున్నాయండి. ఆటోల కింద దూరిపోతున్నాయి. ఫుడ్ పెడుతుంటే ఎండలో నిలబడి తినలేవు. అందుకే నేను ఏంటంటే కొన్నిటికి నీడలో పెడుతున్నాను ఫుడ్. చాలా ఇబ్బంది. దయచేసి మీ చుట్టుపక్కల డాగ్స్ అన్నిటికి కూడా ఫుడ్ సెకండరీ అండి. ఈ మాట అంటున్నాను కాదు కానీ ఫుడ్ సెకండరీ. వాటర్ ఫస్ట్ మస్ట్గా వాటర్ పెట్టండి. వాటరు కొంచెం కాదండి, కుదిరితే పెద్ద పెద్ద కుండలతోనే సిమెంట్ కుండలు పెద్ద సైజ్ చేయించి అవి కూర్చునేలా చేయండి. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాయి మెండలు. ఇంక ఇప్పుడే ఇలా ఉంటే మేలోని జూన్లోని ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మన ఛానల్ తరపు నుంచి నేనైతే ప్రజెంట్కి 100 కుండలు ఉన్నాయి, 100 ఉన్నాయండి సిమెంట్ పాట్స్ రెడీ అయిపోయి. నెక్స్ట్ వీక్ మొత్తం ఒకేసారి ప్లేస్ చేసేస్తాం 100 కూడా. దయచేసి మనకు 500 వరకు కావాలండి కుండలు. ఎవరైనా మేము సిమెంట్ పాట్స్కి సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేయండి. ఎంత అవుతుందో నాకు అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ బ్లాక్ డాగ్కి సర్జరీస్ విజయవంతంగా జరిగిందండి. ట్యూమర్ తీశారు కడుపులో ఉంచడానికి. ఆ వీడియో మండే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నా ఫోన్ పాడైపోయిందండి. రెగ్యులర్గా మనం ఎప్పుడు వీడియోస్ పెడతాం కదా, ఫోన్ పాడైపోయింది. ఇది వేరే దాంట్లో వేసి చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాను, మనదేం పెద్ద కాస్ట్లీ ఫోన్ కాదు. ఈ వీడియోస్ వల్ల వీటి వల్ల తట్టుకోలేకపోయింది ఫోన్, పాడైపోయింది. దాన్ని బాగా చేయిస్తున్నాను. మండే మళ్ళీ వస్తుంది. మండే నేను ఎడిటింగ్ చేసి చక్కగా మీ అందరికీ ఆ వీడియో పెడతానండి. ఎవరైతే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అందరికీ చెప్తున్నానండి, దయచేసి పాట్స్కి సపోర్ట్ చేయండి. పాట్స్ అనేది చాలా అవసరం అండి. ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాట్స్ అనేది మస్ట్. సిమెంట్ పాట్స్ ఉంటే హ్యాపీగా కూర్చుంటాయి, దాంట్లోని కాసేపు శరీరాన్ని చల్లబరుచుకుంటాయి, నీళ్ళు తాగుతాయి. కొంత వేసవిలో మనం వాటికి ఆ మాత్రం సదుపాయం కల్పించకపోతే కష్టమండి. యానిమల్ లవర్స్ అని మనం చెప్పుకోవడం కాదు, నిజంగా మనం ఏంటి అనేది అట్లకి చూపించాలి. నిజంగా వీళ్ళకి మనం అంటే ఎంత ప్రేమ ఉందన్న విషయం అర్థం అవ్వాలి అట్లకి. దయచేసి అర్థం చేసుకోండి. ఎంత దూరాలు తిరుగుతున్నానో తెలియదు. మీకు పెద్ద లాంగ్ వీడియో పెడతాను, ఈ ఫీడింగ్ వీడియో లాంగ్ వీడియో పెడతాను. పెట్టినప్పుడు చూడండి దయచేసి. చాలా ఎండలు ఉన్నాయండి, విపరీతమైన ఎండలు ఉన్నాయి. అయినా సరే వీటి కోసం కష్టపడుతున్నాను. దయచేసి మీ వంతు సహాయం కూడా మీరు అందించండి. ఫుడ్కి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే డాగ్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మనందరం కలిపి ఈ మూగజీవాలకి కాస్త సౌకర్యం కల్పిద్దాం. మనం 100% మనం చేయలేకపోవచ్చు, కానీ మనం చేయగలిగినంతో అది సంపూర్తిగా పర్ఫెక్ట్గా చేద్దాం.